నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దేశానికి గర్వకారణమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండుపల్లి, ఊటుపల్లి ప్రాంతాల్లో ఏడాది కాలంగా మ్యాన్ హోల్స్ పగిలిపోయి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఊటుపల్లి నుండి దొడ్డి రహదారిలోని ఆలయం సమీపంలో, అలాగే మదన్ నగర్ కాలనీలోని సంతోషిమాత ఆలయం వద్ద మ్యాన్ హోల్స్ పగిలి డ్రైనేజ్ నీరు నేరుగా రోడ్లపై ఆలయ ప్రాంగణంలోకి చేరుతోంది. దీంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో భక్తులు, స్థానికులు నరకం చూస్తున్నారు. మరోవైపు ఇందిరా హాస్పిటల్ నుంచి కొత్తవల్గూడ ఎయిర్పోర్ట్ కాలనీ, అయ్యప్ప ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు సదరన్ వెంచర్ రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. వర్షం వస్తే రోడ్డు ఏదో, డ్రైనేజ్ ఏదో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఏటా ట్యాక్సులు మాత్రం సకాలంలో వసూలు చేస్తున్నారు కానీ కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేపట్టి రహదారులను త్వరితగతిన పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.